అందరికీ నమస్కారం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గుడ్ గవర్నెన్స్ కి చిహ్నాలండి. కొందరు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఏంటి గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటి అని. వాళ్ళకి తెలియాలి. 1.5 సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో మోడీ గారు, ఇక్కడ మన పవన్ కళ్యాణ్ అన్న జనసేన పార్టీతో కలిసి మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నదే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎన్ని కంపెనీలు వచ్చినాయండి ఈ సంవత్సరంన్నరలో? టీసీఎస్ కంపెనీ, వాళ్ళకి సుమారుగా 50 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారండి. కాగ్నిజెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్, టాటా ఇన్నోవేటివ్ హబ్ మంగళగిరిలో, అసలు ఆంధ్రప్రదేశ్లో యూత్, అసలు ఆంధ్రప్రదేశ్ ని ఇన్నోవేటివ్ హబ్ గా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడి టాటా ఇన్నోవేటివ్ హబ్ ని మంగళగిరిలో స్థాపించారు. గూగుల్ డేటాబేస్ సెంటర్ వైజాగ్ లో సూపర్ అండి. అసలు సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ చేశారు. ఎంత అండి, 1.5 year లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని, మైలేజ్ ని ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్లారు. సో ఈ మన కూటమి ప్రభుత్వం చాలా బాగా ఈజ్ ఆఫ్ బిజినెస్ ని, స్పీడ్ ఆఫ్ బిజినెస్ ని ఐకాన్ గా నిలిచి, గుడ్ గవర్నెన్స్ కి ఐకాన్ గా నిలుస్తుంది. మీరు కళ్ళు తెరుచుకొని చూడాలండి. వైసీపీ ప్రభుత్వ నాయకులందరూ ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి. మీరున్నప్పుడు ఏమైనా తీసుకొచ్చారా? ఇలాంటి కంపెనీలు ఏమైనా తీసుకొచ్చారా? నిరుద్యోగ యువతకి ఏమైనా చేశారా? ఇప్పుడు ఎంతమంది డిఎస్సి నోటిఫికేషన్, ఎంతమంది లక్షల మంది నిరుద్యోగులు హ్యాపీగా ఉన్నారు, తొందరగా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని. లక్షల మందికి ఇన్ని కంపెనీల ద్వారా నిరుద్యోగ సమస్య తీర్చడానికి మన గవర్నమెంట్ రెడీగా ఉంది. అలాగే సూపర్ 6 సూపర్ హిట్ చేశారు, చూసారా? P4 పద్ధతిలో, పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దీంతో కూడా చాలా మూతపడిన కంపెనీలు చాలా వైటల్ గా, వైబ్రెంట్ గా చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. సమాజ సేవకి ఎంత మండు ఎన్ఆర్ఐలు క్యూ గట్టి ముందుకు వస్తున్నారండి. వాళ్ళ స్వగ్రామాలు, వాళ్ళ స్వస్థలాలు, వాళ్ళ చుట్టూ ఉన్న ఊర్లు డెవలప్ చేయడానికి ఆ శ్రీమంతుడి కాన్సెప్ట్ తో ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. P4 అనేది ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే అసలు వైసీపీ నాయకులు కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నారు? మీరు గుడ్ గవర్నెన్స్ ఏంటి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏంటి అంటారేంటండి? యు ఆల్ షుడ్ అప్రిషియేట్ కూటమి ప్రభుత్వం.